ఇప్పటి వరకు తెలుగులో 7 బుల్లితెర, ఒక ఓటీటీ బిగ్ బాస్ షోలు కంప్లీట్ అయ్యాయి. ఇందులో భాగంగా ఇప్పటి వరకు గెలిచిన ఏ కంటెస్టెంట్ విషయంలో జరగని రభస 7వ సీజన్లో గెలిచిన పల్లవి ప్రశాంత్ విషయంలో జరిగింది. ఏకంగా విజేత అయిన తర్వాత ఈయన ప్రవర్తన వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తి ధ్వంసం కావడంతో ఈయనపై పోలీసులు పలు కేసులు కూడా నమోదు చేసి 14 రోజుల రిమాండ్ను విధించారు. ఆ తదుపరి ఈయన బెయిల్పై బయటకు వచ్చి ప్రస్తుతం సైలెంట్గా ఉంటున్నాడు. ఇకపోతే ఈయన విజేతగా నిలిచిన తర్వాత నన్ను ముఖ్యమంత్రిని చేయండి, రైతులను చాలా గొప్పగా చూసుకుంటాను అని కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దానితో ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డిని, సార్ మీరు రీసెంట్గా ముఖ్యమంత్రి అయ్యారు, మీరు అందులో నుండి దిగిపోండి, ప్రశాంత్ సీఎం అవుతాడంట అంటూ ఫన్నీ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా ప్రశాంత్ ఈ ట్రోల్స్పై స్పందించాడు. తాజాగా ఇంటర్వ్యూలో ప్రశాంత్ మాట్లాడుతూ, అవును నన్ను ముఖ్యమంత్రిని చేయమని అన్నాను. అలా ఎందుకన్నానంటే, ఓ రిపోర్టర్ అని వచ్చి మీ పక్కనే 14 గ్రామాలున్నాయి కదా, ఆ గ్రామాలకు ఏం చేస్తావు అని అన్నారు. నాకు వచ్చిందే 35 లక్షల రూపాయలు. అవి 14 ఊర్లకి సాయం చేయడానికి ఏం సరిపోతాయి? అదేమన్నా పలహారమా? కొంచెం కొంచెం పంచడానికి. అందుకే ఆ డబ్బులు సరిపోవు కాబట్టే నన్ను ముఖ్యమంత్రిని చేయండి, ఆ గ్రామాలను ఆదుకుంటాను అని అన్నాను. అది కూడా తప్ప? దాన్ని కూడా ట్రోల్ చేశారు. గుండెలపై చేయి వేసుకుని చెప్తున్నా, నాకు వచ్చిన 35 లక్షల రూపాయలు ప్రతి రూపాయి రైతులకే ఇస్తా. ఎవరికి ఎంత ఇచ్చానని వీడియో తీసి మరీ లెక్కలతో సహా చూపిస్తా. నేను బిగ్ బాస్ హౌస్కి నా కోసం పోలేదు. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, నా నేల తల్లి సాక్షిగా చెప్తున్నా, నా పంట చేను సాక్షిగా చెప్తున్నా, నేను ప్రతి రూపాయి రైతులకే ఖర్చు పెడతా. అందులో నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. నేను ఈ జన్మ ఎత్తిందే రైతుకి సాయం చేయడానికి. వాళ్ళకేం చేయలేనేమో అనుకున్నా, ఎందుకంటే నా దగ్గర పైసలు లేవు. ఇప్పుడు నా దగ్గర 35 లక్షల రూపాయలు వచ్చాయి. వాటిని రైతులకు పంచుతానన్నాను. ఖచ్చితంగా పంచుతాను అని చెప్పుకొచ్చాడు.